జాబ్ చేస్తున్నావంట కదా, అది కూడా మానేయాలి. మా అమ్మ అట్లేం పట్టించుకోకండి, ఏదైనా నేను చూసుకుంటా. స్వాతి, అత్తయ్య ముందే చెప్పాను కదమ్మా 4 గంటలకు లేవాలని. ఇల్లంతా క్లీన్ చేశాక, స్నానం చేసి, పూజ చేశాక వంట చెయ్యి. అత్తయ్య కాఫీ. అబ్బబ్బా, ఇంత తీపా? ఇంట్లో ఉన్న చక్రంతా వేసేసావా ఏంటి? వెళ్ళి తక్కువ చక్కెర వేసి కాఫీ పెట్టి తీసుకురా. అమ్మా స్వాతి, అబ్బాయికి ఆఫీస్ టైం అవుతుంది, టిఫిన్ పెట్టమ్మా. సరే అత్తయ్య. మీ అమ్మగారితో జాబ్ గురించి మాట్లాడుతా అన్నారు. ఇప్పుడు మాట్లాడతా. అమ్మా, స్వాతి జాబ్ చేస్తా ఉంటుంది. ఎందుకురా మనకు జాబు? చేస్తున్నావు కదా. అమ్మ చెప్పింది కూడా నిజమే కదా స్వాతి. బయట పని ఉంది, బాయ్ మా. ఏంటి నా కొడుకుతో రికమెండేషన్ చేస్తున్నావు? ఇంట్లో ఉండి తినడానికి ఏంటి రోగం? జాబ్ చేస్తుందంట జాబు. ఏ స్వాతి, లే. అత్తయ్య చాలా తలనొప్పిగా ఉంది, కొంచెం సేపు పడుకుంటా. టీ పెడుతురా నాడు. పడుకుంటదట, పడుకుంటది. ఎక్కడికి రా? అలా సరదాగా బయటకు వెళ్తున్నా అమ్మా. రెడీ ఏముంది చెప్పాలి కదా. ఇదేనా నేర్పించింది మీ అమ్మా నాన్న? తను రానంది అమ్మా, నేనే తీసుకెళ్తున్నా. రా స్వాతి, చాలా బాగా షాపింగ్ చేశాం కదా, రేపు పక్కా మూవీకి వెళ్దాం. ఎరా నీకు బాగా డబ్బులు ఎక్కువైపోయాయి. పెళ్ళానికి బట్టలు షికార్లు తిప్పుతున్నావుగా. తిప్పు తిప్పు. మూవీకి వెళ్దామన్నారు, టికెట్స్ బుక్ చేశారా? మనం బయట వెళ్తుంటే అమ్మ ఫీల్ అవుతుంది. ఉడుకు కోళ్ళు బయటకు వెళ్తే అమ్మ ఫీల్ అవ్వడం ఏంటి? బీట్రూటా? నాకొద్దు, నేను తిన్ను. మీ అమ్మగారు చెప్పలేదా ఇది హెల్త్ కి ఎంత మంచిదో అని? ఏ ఉద్దేశంతో నువ్వు మా అమ్మ గురించి మాట్లాడకూడదు అంతే. లేదు మీ అమ్మ నాన్న మొగుడుతో ఎలా మాట్లాడాలో నేర్పించలేదా? ఒక పని చేయడం రాదు, పొద్దున్న లేవడం రాదు. ఇదేనా మీ అమ్మ నాన్న నీకు నేర్పింది? మాట్లాడితే అమ్మా నాన్న అనకండి అత్తయ్య. క్యాజువల్ గా మీ అమ్మగారు అన్నందుకే మీకు అంత కోపం వచ్చింది. మీ అమ్మగారు నన్ను ప్రతిరోజు మీ అమ్మ నేర్పించలేదా, మీ నాన్న నేర్పించలేదా, మీ అమ్మా నాన్న ఇదేనా నేర్పించారు, ఇదేనా నేర్చుకున్నామని ప్రతిరోజు నన్ను సూటుపోటు మాటలు అంటూనే ఉన్నారు. నేను 25 ఏళ్ళు ఒకలా పెరిగాను. సడన్ గా ఇప్పుడు వచ్చి 4 గంటలకే ఇంటి పని చెయ్యి, వంట పని చెయ్యంటే నాకు కష్టంగానే ఉంటుంది. ప్రతిరోజు పని చేస్తూనే ఉన్నాను. ప్రతిసారి మీరు నన్ను తిడుతూనే ఉన్నారు. కోడలు కొడుకు బయటకెళ్తే చూడలేరు, కోడలేమైనా కొనుక్కొని ఇంటికి తీసుకొస్తే ఫీల్ అయిపోతారు. 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు వదిలేసి నేను ఇంటికి వచ్చాను. పిల్లమ్మే కదా నేను పెళ్లి కొప్పుకున్నాను. నాకంటూ కొన్ని ఆశలున్నాయి అత్తయ్య. ఆ ఆశలు చంపుకొని నేను బతకలేను. ఆ రోజు మీరు నాకు పెళ్లి చూపుల్లో చెప్పారు, ఈ రోజు నేను మీకు చెప్తున్నా. మీరే ఆలోచించుకొని చెప్పండి. 25 ఏళ్ల ప్రేమని, అలవాట్లని అన్నింటినీ వదిలేసి ఓ అమ్మాయి మన ఇంటికి వస్తుంది అంటే ఆ అమ్మాయికి ఏ దారి లేక కాదు, మన కట్టుబాట్ల మీద ఉన్న గౌరవంతో. మనం కూడా తనని గౌరవించాలి.